गाइस నేను మీ భద్రాని వైఎస్ఆర్ కళ్యాణ మస్తుకు సంబంధించి మనకి అలాగే షాదీ తోఫా ఈ రోజు అమౌంట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి మనకి వైఎస్ఆర్ కళ్యాణ మస్తు ఇకపోతే షాదీ తోఫా మరింత ఊతం ఇస్తూ అంటే ఎవరైతే కొత్తగా పెళ్ళైన నవ వధూవరులు ఉంటారో వీళ్ళందరూ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పథకానికి అప్లై చేసుకుంటారు. ఇలా అప్లై చేసుకున్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ డబ్బులు అయితే రిలీజ్ చేస్తుంది. సో ఇకపోతే ఈ డబ్బులు అనేది ఎవరికి వస్తుంది ఏంటి అప్లికేషన్ స్టేటస్ అనేది మనం ఎలా తెలుసుకోవాలనేది ఈ రోజు వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇది వచ్చేసి మన వాట్సాప్ ఛానల్ అండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి, అక్కడ నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి మనకి అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసికంలో అంటే ఏదైతే అక్టోబర్ డిసెంబర్ మధ్యలో వివాహం చేసుకున్న లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రమే వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా కింద 78.53 కోట్ల రూపాయల డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నారండి. సో మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే ఇది వచ్చేసి మన వాట్సాప్ అండి, ఇందులో నేను పెట్టాను చూడండి. అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 మంది లబ్ధిదారులకు డైరెక్ట్గా మనకి 78.53 కోట్ల రూపాయలను అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఈరోజు డబ్బులు అయితే రిలీజ్ చేస్తుందండి. ఇకపోతే మనము ఈ పేమెంట్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ఇకపోతే అర్హతలు ఏంటి అనేది పూర్తి వివరాలు నేను మీకు డిస్క్రిప్షన్లో ఈ లింక్ అయితే ఇస్తాను. ఒకసారి ఆ లింక్ అనేది చెక్ చేసుకొని మీకు ఏ కేటగిరీ కింద ఎంతెంత అమౌంట్ వస్తుంది ఏంటి పూర్తి వివరాలు అయితే ఇస్తానండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ జై హింద్.